ఇలాంటి టైంలో నువ్వు గోపి పక్కనే ఉండి అతని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే ఒక మంచి భార్యకి అందవర్చన. చెప్పింది చాలు, ఆపవే. తాళి గొప్పతనం గురించి, భర్త గురించి మాట్లాడే అర్హత, హక్కు నీకు లేవే. లేదత్తయ్యా, నేను అర్చనకు మంచి చెయ్యాలనే. చాలమ్మా, చాలు. అర్చన మీద నీకున్న ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నువ్వు మంచిగా మారావని, మా కుటుంబానికి మేలు చేస్తున్నావని అనుకున్నాను. కానీ నువ్వు అలా మారలేదే. పాత పగ మనసులో పెట్టుకుని అలాగే ఉన్నావు. నా కూతురికి మోసపు పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశావు కదే. నీ అన్నయ్య నీచుడు, దుర్మార్గుడు అని తెలిసి కూడా వాణ్ణి అర్చనకిచ్చి పెళ్లి చేయాలని పథకం వేశావు. అది జరగలేదు. ఇప్పుడు ఒక మోసగాడితో అర్చన పెళ్లి జరిపించి నీ పగ తీర్చుకుందాం అనుకున్నావు కదే. కానీ నువ్వు అనుకున్నది జరగలేదుగా. అందుకని నా కూతురు మనసు మార్చి వాళ్ళింటి కాపురానికి పంపి అది జీవితాంతం కష్టపడాలని మరో పథకం వేస్తున్నావా? అయ్యో అత్తయ్యా, నాకెటువంటి చెడుద్దేశము లేదు. నా కాపురాన్ని బాగుచేసిన అర్చనకు ఒక మంచి భర్త దొరకాలనే ఉద్దేశంతోటే నేనిదంతా చేశాను, కాని వేరే ఏ ఆలోచన నాకు లేదు. ప్లీజ్ అత్తయ్య, నన్ను నమ్మండి. చాలమ్మా, నువ్వు చేసింది చాలు. అమ్మా, చూసావా వినోద్, నీ పెళ్ళం మన అర్చనతో ఏం మాట్లాడుతుందో విన్నావా? మీరు మాట్లాడిందంతా నేను వింటూనే ఉన్నానమ్మా. ఇప్పుడు జయంతి ఏం తప్పుగా మాట్లాడిందని తిడుతున్నావు? అర్చన తన భర్తతో కలిసి సుఖంగా కాపురం చేసుకోవాలని 4 మంచి మాటలు చెప్పింది. దాన్ని నువ్వు తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా నువ్వు మాట్లాడుతోంది? నా కూతురు సుఖం కోసం అదలా మాట్లాడుతోందా? అది నిన్ను కూడా మార్చేసిందిరా. అవునులే, ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఏ విషయం దాచని నా భర్తని నాకు శత్రువులా మార్చేసింది. నిన్ను మార్చడం దానికి ఎంతసేపు చెప్పు? ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నది? తప్పేరా, నేను మాట్లాడుతుంది తప్పే. నీకిష్టమైతే నీ పెళ్ళని చెప్పిన ప్రతిదానికి తలాడించు. అంతేకాని నన్ను కూడా తలాడించమని చెప్పకో. అమ్మా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. నేను చెప్పినా, జయంతి చెప్పినా, నాన్న చెప్పినా అర్చన మంచి కోసమే కదమ్మా. అంటే మీరందరూ అర్చన జీవితాన్ని చక్కదిద్దేవాళ్ళా? నేను మాత్రం దాన్ని చెడుకోలేదన్నా? ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంటుందే. ముందు నా భర్త నాకు శత్రువుగా చేసావు, ఇప్పుడు నా కొడుకు నాకు శత్రువుగా చేస్తున్నావు. రేయ్, నువ్వు నీ పెళ్ళానికి దాసోహం అన్నా, అది నీకు దాసోహం అన్నా, అది మీ ఇష్టం రా. ఎందుకంటే అది మీ జీవితం. మీరు సంతోషంగా ఉండండి.
నేను దానిలో తలదూర్చను. కానీ నా కూతురు అర్చన జీవితంలో మీ ఇద్దరు తలదూరిస్తే మాత్రం నేను సహించను. ఏయ్, నీకసలు బుద్ధి లేదు? ఎవరేది చెప్తే అది చెవులో పగించి వినేయడమేనా? నీ పనేది నువ్వు చూసుకుని రావచ్చు కదా. పద వెళ్దాం. చూశారు కదా, అర్చనకు నేను చెప్పిన మంచి పాటల్ని అత్తయ్య తప్పుగా అర్థం చేసుకుని నన్నెలా తిట్టారో చూశారు కదా అండి. నన్ను అసలు ఆవిడ నమ్మటమే లేదు. ఇంతకన్నా నేనేం చేయగలనండి? నందిని, గోపి, ఎప్పుడొచ్చావు? ఎందుకు నందిని బాధపడుతున్నావు? చిన్న దెబ్బలే, తగ్గిపోతాయి. నీకు చిన్న దెబ్బ తగిలినా కూడా నేను తట్టుకోలేను గోపి.